భారత బాక్సర్ సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేసింది. సరితాదేవితో పాటు కోచ్ సంధుని సస్పెండ్ చేసింది. ఇంచియాన్లో జరిగిన ఆసియా గేమ్స్లో జడ్జీల నిర్ణయానికి వ్యతిరేకంగా పతకాన్ని తీసుకోవడానికి సరితాదేవి నిరాకరించింది. రిఫరీలు తనకు అన్యాయం చేశారంటూ సరితాదేవి ఆరోపించింది. ఆ కారణంగానే ఇప్పుడు ఇద్దరిపైన వేటు పడింది. దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు మా స్పోర్ట్స్ కరెస్పాండెంట్ జె శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సరితాదేవిపై సస్పెన్షన్ వేటుకు జడ్జీల నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కారణమా? వివరాలేంటి? గుడ్ ఆఫ్టర్నూన్ తరంగిణి. ఈ రోజు ఇది మరొక విషాద నిర్ణయం. ఎందుకంటే ఇది ఇండియన్ స్పోర్ట్స్ సంబంధించిన వరకు చూస్తే గత 2 రోజులుగా చాలా విపరీతమైన పరిణామాలు జరుగుతున్నాయి. అందులో ఇదొకటి. ముఖ్యంగా సరితాదేవి ఇండియన్ బాక్సర్, ఉమెన్ బాక్సర్ 60 కేజీల విభాగంలో గత ఆసియా క్రీడల్లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఆ గెలిచిన బ్రాంజ్ మెడల్ ని బహుమతి ప్రధానోత్సవ సమయంలో తీసుకోకుండా తనపై ఎవరైతే తప్పుడుగా గెలిచారని ఆరోపణ చేసిందో ఆ కొరియా బాక్సర్ జీనా పార్క్ కే ఇచ్చింది. అది చాలా కలకలం రేపింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ లో రావడంతో అందరూ బాక్సింగ్ వర్గాలన్నీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తాయి. ఒక లూజర్ బాక్సర్ తనకు వచ్చిన మెడల్ ని తనపై గెలిచిన బాక్సర్ కి ఇవ్వడం అనేది చాలా అది ఒక విచిత్రమైన ఒరవడికి దారితీస్తుందని చెప్పక తప్పదు. ఏదేమైనప్పుడు కూడా ఈ కలకాలం ధర్మిల అనే సరితాదేవి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి అప్పుడే వార్తలు వెలువడ్డాయి. ఏదేమైనప్పుడు చాలా విచారకరమైన విషయం. అయితే ఇక్కడ పొరపాటు జరిగింది సరితాదేవి వల్ల మాత్రమే. అయితే అక్కడ యాక్షన్ మాత్రం ఆమెతో పాటు ఆమె కోచ్ల మీద ఇండియన్ చీఫ్ మిషన్ కూడా తీసుకోవడం చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే కోచ్ గురుబక్ష్ సింగ్, సంధు, బ్లాస్, ఇగ్లేలిస్, ఫెర్నాండెజ్, సాగర్వల్, దయాల్ ఈ 3 కోచ్లు, తర్వాత చీఫ్ మిషన్ అదిల్ సుమర్వాలా వీరందరి మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. భవిష్యత్తులో జరిగే బాక్సింగ్ ఈవెంట్లకు వీళ్ళు హాజరు కాకుండా నిషేధించారు. ఈ ఏడాది చివరిలోగా జూజు ఐలాండ్ సౌత్ కొరియాలో జరిగే ఉమెన్ వరల్డ్ బాక్సింగ్ టోర్నమెంట్ లో సరితాదేవి పాల్గొనకుండా నిషేధించారు. అదే మాదిరిగా ఇండియన్ కోచ్లను కూడా పాల్గొనకుండా నిషేధించారు. కాబట్టి మొత్తం మీరు చూస్తే కనుక ఇది కేవలం ఒక సరితాదేవితోనే ఆగిపోలేదు. క్రమశిక్షణ చర్య ఇండియన్ బాక్సింగ్ వర్గాల మీద కూడా పడ్డట్టుగా వాళ్ళు అనుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సరే విచారకర విషయం. అయితే ఇక్కడ సరితాదేవి చేసిన విషయం కూడా చూస్తే చాలా ప్రవర్తన విషయంలో ఒకటి ఏంటంటే జరిగింది. రెఫరీల నిర్ణయాన్ని అక్కడ సరితాదేవి ఆక్షేపించవచ్చు, మళ్ళీ కౌంటింగ్ రీకౌంటింగ్ చేయమని కోరవచ్చు. కానీ ఇక్కడ జడ్జిల నిర్ణయాన్ని మాత్రం వ్యతిరేకించే అవకాశం లేదు. సరితాదేవి ఒక చిన్న సాంకేతికమైన పొరపాటుకి తనతో పాటు మిగతా బాక్సింగ్ వర్గాలన్నీ కూడా చాలా తీవ్ర విచారాలు ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే ఇండియన్ బాక్సింగ్ చీఫ్ కోచ్ సంధు మీద వేటు అనేది అది మిగతా బాక్సర్లకు కూడా వ్యతిరేకంగా పరిణమించే అవకాశం. ఎందుకంటే సంధు చీఫ్ కోచ్ కాబట్టి అతను వద్ద మిగతా బాక్సర్లు మేరీగా ఉన్నాడు, మిగతా ఉమెన్ బాక్సర్లు కూడా ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా అతని సేవలు అందించే అవకాశం కూడా పోతుంది. ఉమెన్ వరల్డ్ ఛాంపియన్షిప్ మరో నెల రోజుల్లో ఉంది. కాబట్టి ఇది ఇండియన్ బాక్సింగ్ మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తరంగిణి. ఓకే శ్రీనివాస్.